వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురువార టాక్స్ 15. ఈరోజు వీడియో వచ్చి బేబీకార్న్ మంచూరియా చేద్దాం అనుకుంటున్నా. చూడండి, బేబీకార్న్ చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాను. మంచూరియా చేయడం చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఓకే, చూడండి, బేబీకార్న్ ఇలా ముక్కల్లా కట్ చేసేసుకొని పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఉప్పు, కారం అవన్నీ కలపాలి. చూడండి, కార్న్ఫ్లోర్ ముక్కల్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత దాన్ని వేసుకుని 1 స్పూన్ కార్న్ఫ్లోర్ అండ్ 2 స్పూన్స్ మైదా, 2 స్పూన్స్ బియ్యం పిండి, 2 స్పూన్స్ బియ్యం పిండి అండ్ కొంచెం కారం, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ కలిపేసి డీప్ ఫ్రై చేసుకుందాము. చూడండి, కార్న్ఫ్లోర్ ఇలాగా బేబీకార్న్ ఇలా కలిపేసుకున్నాను అనమాట. మైదా ఇవన్నీ కలిపేసుకోను అనమాట. తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, కార్న్ ఇలాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ వేసి కొంచెం చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి. వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు వేగుతున్నప్పుడు ఆనియన్స్ ఇలాగా పెద్దగా ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా వేసి వేగనివ్వాలి కొంచెం లైట్గా అన్నమాట. నెక్స్ట్ క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి వేగనివ్వాలి. ఆనియన్స్ ముక్కలు ఇవన్నీ కొంచెం లైట్గానే వేగనియాలి. తర్వాత రెడ్ చిల్లీ సాస్ అండ్ సోయా సాస్ 1 స్పూన్ అండ్ టమాటా కెచప్ 1 స్పూన్ కూడా వేసేసి ఉడకనివ్వాలి కొంచెం. ఇవన్నీ బాగా కలిపి తర్వాత బేబీకార్న్ కూడా వేసేసి కలిపేయాలన్నమాట. ఇప్పుడు కొంచెం కార్న్ఫ్లోర్ కొంచెం వాటర్లో కలిపి దాంట్లో వేయాలన్నమాట మంచూరియాలో. చూడండి, అయిపోయింది బేబీకార్న్ మంచూరియా. ఎంతో టేస్టీగా ఉండే బేబీకార్న్ మంచూరియా రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లో తీసి పెట్టుకుందాం. చూడండి, బేబీకార్న్ మంచూరియా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా వచ్చిందనమాట. బేబీకార్న్ మంచూరియా ఫస్ట్ టైం చేసాం కానీ చాలా బాగా వచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.